UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో విషయాలు మనం ఆధ్యాత్మికంగా మాట్లాడుకుంటూ ఉంటాం మన ఛానల్ ద్వారా. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు కూడా ఈ మధ్య కాలంలో మొదలుపెట్టాం. అందులో ప్రముఖమైందని చెప్పొచ్చు. మన సంపద గురించి మనం మాట్లాడుకునే ఒక గొప్ప కార్యక్రమం అని చెప్పొచ్చు జానపదాలు. జానపదం, జ్ఞానపదం అనే ఈ కార్యక్రమం కసిరెడ్డి వెంకటరెడ్డి గారితో చాలా ఎపిసోడ్స్ చేసున్నాం. మీరన్నీ చూస్తూ ఉన్నారు. చాలా చక్కటి స్పందన వస్తూ ఉంది. ఈరోజు మరిన్ని జానపదాలకి సంబంధించిన విషయాలు మాట్లాడబోతున్నాం. ప్రతి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి. మీరు ఎలాంటి సలహాలు కానీ లేదా జానపదాలకు సంబంధించి మీకు తెలిసిన సమాచారం కానీ తెలియచెప్పాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీరు ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చూడాలనుకుంటున్నారు ఈ విషయాలు కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈరోజు ఒక మంచి పాటతో మొదలు పెడదాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. కసిరెడ్డి వెంకటరెడ్డి గారు, చాలా నమస్కారం, విషయాలు నమస్కారం. నేను గతంలో కూడా మాట్లాడున్నాం మనం. చాలా విషయాలు మీరు వాస్తవానికి దగ్గరగా ఉన్న ఒక పల్లె పదాలు, పల్లె మాటలు. మనం అసలు ఎప్పుడు వినని మాటలు కూడా, అరే ఇలాంటి పదాలు ఉన్నాయా, మనం వాడుకలో రోజు ఇంట్లో మాట్లాడుకునే మాటలతో కూడా పాటలు కట్టేశారే అని చాలా ఆశ్చర్యంగా, చాలా ఆనందంగా ఉంది ఇలాంటి కార్యక్రమం చేస్తున్నందుకు. ఇంకా మనం అవతారాల గురించి కూడా చాలా వరకు రామావతారాల్లో ఉన్న సంఘటనలు కానివ్వండి, ఇలాంటివి దశావతారాలకు సంబంధించిన పాటలు కానివ్వండి, ఇవి మాట్లాడుకొని ఉన్నాం. అలాగే కృష్ణావతారంలో ఉన్నటువంటి సంఘటనలకు సంబంధించి ఏదైనా పల్లె పదాలు ఉన్నాయా, పల్లె మాటలు ఉన్నాయా, దానికి సంబంధించిన పాటలు ఏమిటి చెప్పండి. బాగా ప్రచారంలో ఉన్నటువంటి పద్యం అండి. ఉమ్. చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మొలతాడు పట్టుదట్టి సందెతాయితలును సరిమువ్వ గజ్జలు చిన్ని కృష్ణ నిన్ను చేరుకొనుతూ. ఉమ్. చిన్నప్పుడే చెప్తారండి. అవునవును. అదేవిధంగా కృష్ణ శతకంలోని పద్యాలు అయితే ఉమ్. నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడ, నీవే సకుడవు, ఉమ్. నీవే గురుడవు దైవము, నీవే నా పతి యుగతియు నిజముగ కృష్ణ. ఉమ్. చిన్నప్పుడు ఇట్లాగా చాలా నేర్పించేవాళ్ళండి. పాటలు. ఉమ్. బాగా అర్థమయ్యే ప్రాచుర్యమైన విధంగా పాటలు. ఉండేటివి, పాడుకునే విధంగా ఉండేటివి. ఉమ్. ఉమ్. కానీ జానపదులు పాడుకునేటటువంటి దాంట్లో ఈ పాటలు ఒకటి. మామా కంసుణ్ణి చంపి గోపాల నీవు మదనపురిని ఏలినావు గోపాల. మదనపురి అన్నారండి వాళ్ళు, ఉమ్. మధురాపురం. ఉమ్. అంటే ఉమ్. కంసుడు పాలించేది మధుర. ఉమ్. అట్లా ఉమ్. మామా కంసుణ్ణి చంపి గోపాల నీవు మదనపురిని ఏలినావు గోపాల. అత్త పూతగిని చంపి గోపాల నీవు అయోధ్య నేలినావు గోపాల. ఉమ్. పూతకి అంటే పూతన నిజానికి, ఉమ్. కానీ ఒకవేళ అయోధ్య నేలినావు రాముణ్ణి అంటున్నాడు అనుకుంటే అత్త తాటకిని చంపి అనాలి. అట్లా ఉమ్. అయోధ్య నేలినావు అనేది. అత్త పూతకిని చంపి గోపాల నీవు అయోధ్య నేలినావు గోపాల. బాల ప్రాయము నాడు గోపాల నీవు బండి విరగదన్ని నావు గోపాల. ఉమ్. యవన ప్రాయం నాడు గోపాల నీవు ఎద్దులను గూల్చినావు గోపాల. జో కృష్ణ పద్మరాయ గోపాల నీకు జోడిద్దరెవరయ్య గోపాల. ఉమ్. జో కృష్ణ పద్మరాయ గోపాల నీకు జోడిద్దరెవరయ్య గోపాల. గోపాల గోపాల. సూపర్. చాలా చాలా చక్కగా ఉందండి. ఉమ్. ఇందులో చూడండి, కృష్ణుడికి సంబంధించి కంసుడిని ఏ విధంగానూ సంహరించాల్సి వచ్చింది. ఉమ్. దాని కొరకు రాసలీల ఉపయోగించి అందరినీ ఒకే రకమైనటువంటి ఆ, వేషధారణతోటి ఉమ్. రాసలీల అని అంటే అందులో శృంగారం లేదని చెప్తారండి ఒక గొప్ప తత్వవేత్త. ఉమ్. రాజకీయమైన క్రీడ అంటాడు ఆయన. ఉమ్. ఎందుకంటే అందరిని కలిపి ఒకే రకమైన వేషంతో ఉండి జనాన్ని సమీకరించుకొని కంసునికి వ్యతిరేకమైనటువంటి ప్రజానీకాన్ని నిర్మాణం చేశారు అని అంటారండి. ఇక్కడ అత్తాపూతకిని చంపి అనేటటువంటి దీంట్లో పూతలను చంపడం అనేటటువంటిది కావచ్చు, జానపదులకు రాముడు కృష్ణుడు అందరూ ఒక్కరే కాబట్టి తాటకిని చంపడం అనేటటువంటిది కావచ్చు, అయోధ్య అన్నారు కాబట్టి. ఉమ్. బాలాప్రాయము నాడు నీవు బండి విరగదన్నావంటే శకటాసురుడు అనేటటువంటి వాడు వచ్చేస్తే ఆ శకటం మీద పోయి కృష్ణుడు కూర్చుంటే ఆకాశానికి ఎత్తుకొని పోతాడండి. ఉమ్. బరువైపోయి ప్రపంచం అంతా బరువైపోయి ఆ శకటం కింద గురి పడిపోతుంది అండి. ఉమ్. వరుసగా ఓ పూతన, ఒక శకటాసురుడు, ఓ తృణావర్తుడు, ఉమ్. ఈ విధంగా వరుసగా కృష్ణుని చంపడానికి, బాలకృష్ణుని చంపడానికి కంసుడు ప్రయోగించిన వాళ్ళు వీళ్ళంతా కూడా. ఉమ్. యవన ప్రాయంలో గోపాల అనేటిది ఈ కథ చాలా మందికి తెలియదండి. నీలాసుందరి పరిణయం అని ఒక నీల పరిణయానికి స్వయంవరానికి కృష్ణుడు వెళ్తాడు. ఉమ్. అక్కడ ఒక 7 ఎద్దులు ఉంటాయండి. ఉమ్. ఈ 7 ఎద్దులు కూడా అందరిని పొడుస్తూ చంపుతూ ఉంటాయి.
ఈ 7 ఎద్దులను ఎవరైతే వాటి ఆట కట్టిస్తారో వాళ్ళకు నా కూతురునిస్తా అని ఆ రాజు ప్రకటిస్తాడు. నీలాసుందరి పరిణయమని కూచిమంచి తిమ్మకవి అనేటటువంటి ఆయన రాశాడు. ఇది అచ్చ తెలుగులో రాశాడండి ఇదంతా. కాబట్టి అది జానపదులకు ఎట్లా తెలుస్తో ఏమో అది చూడండి. యవన ప్రాయమున గోపాల అనేవి ఎద్దులను కూల్చినవు గోపాల అనేది. ఇక తర్వాత జో కృష్ణ పద్మరాయ గోపాల జోడిద్దరెవరయ్య గోపాల అన్నారు. జోడు ఇద్దరు ఎవరు అని అంటే దీని వెనుక కూడా ఒక పరమార్థం దాగి ఉంది. విష్ణుమూర్తికి ఇద్దరు జోడు, ఒకరు శ్రీదేవి, ఒకరు భూదేవి. ఈ ప్రపంచం మొత్తానికి ఇద్దరు జోడు కావాల్సిందేనండి, పురుషునికైనా స్త్రీకైనా. కానీ ఈ శ్రీదేవి భూదేవి ఇద్దరికి కావాలి. శ్రీదేవి సంపద కావాలి, వైభవం కావాలి, అన్నానికి కావాలి, అన్ని వస్తువులకు కావాలి. తర్వాత భూదేవి మన నివాసం కావాలి. అందుకొరకే విశ్వం అంటే పరమాత్మ, ఆ పరమాత్మకు శ్రీదేవి భూదేవి ఇద్దరు అన్నారు. కాబట్టి జీవాత్మకు కూడా శ్రీదేవి భూదేవి కావాలండి. స్త్రీ అయినా పురుషునికైనా కావాల్సిందే శ్రీదేవి భూదేవి. ఇంత అన్ని అంతరార్థాలు దాగి ఉంటాయండి. జోడిద్దరెవరయ్యా అన్నటువంటి దాంట్లో తీస్తే ఇంత అంతరార్థం బయటకు వస్తుందండి. చాలా అంటే చాలా చక్కటి వివరణ. నిజంగా మనందరికీ తెలుసుకోవాల్సిన విషయాలండి ఇవన్నీ కూడాను. పిల్లలకి ముఖ్యంగా తెలియచెప్పాలి. మనమే పెద్దవాళ్ళమే ఆశ్చర్యపోతున్నాం, జానపదాల్లో ఇన్ని పదాలు వాడి ఇంత అర్థవంతంగా పాడుకున్నారా అనేది మనకే ఆశ్చర్యం అనిపిస్తుంది. మరి మీరు ఎలా ఫీల్ అయ్యారు ఈ విషయాలు కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ, మరి మీ పిల్లలకి ఇలాంటి విషయాలు చెప్తూ ఉన్నారా, ఈ వీడియోస్ చూపిస్తూ ఉన్నారా? చూపించకపోతే ఇక నుంచన్నా చూపించే ప్రయత్నం చేయండి. మన సంపద, మన భారతీయ సంపద, మన పల్లె సంపద మనం అందరికీ చూపించాలి. చూపించండి, లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి గీతంతో మళ్ళీ కలుస్తాను. నమస్తే.